ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో 2-వే స్విచ్ వైరింగ్ గురించి తెలుసుకుందాం. ఈ 2-వే స్విచ్ వల్ల ఉపయోగం ఏంటంటే ఒక బల్బుకి 2 స్విచ్ల ద్వారా ఆపరేట్ చేయడం. ఈ 2 స్విచ్ల ద్వారా ఒకే బల్బుకి 2 చోట్ల ఆన్ ఆఫ్ చేసే విధానాన్ని ఈ 2-వే స్విచ్ల ద్వారా చేయొచ్చు. ఈ 2-వే స్విచ్లు ఎక్కడ వినియోగిస్తారంటే మెట్లు ఎక్కడ ఉంటాయో అక్కడ ఎక్కువగా వినియోగిస్తారు. మెట్లు ఉన్న ప్లేస్ లో ఒక బల్బ్ అనేది ఉంటుంది. ఆ బల్బుకి మెట్లు కిందన ఒక స్విచ్, అలాగే మెట్లు పైన ఒక స్విచ్ అనేది వినియోగిస్తారు. మనం మెట్లు ఎక్కేటప్పుడు ఇక్కడ లైట్ ఆన్ చేసుకొని అలాగే మెట్లు పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లైట్ అనేది ఆఫ్ చేసుకోవడానికి ఈ 2-వే స్విచ్ కనెక్షన్ అనేది వినియోగిస్తారు. అలాగే హాల్ లోపల ఒక స్విచ్, అలాగే హాల్ బయట అవుట్డోర్ లో ఒక స్విచ్ అనేది వినియోగిస్తుంటారు. ఎందుకంటే అవుట్ సైడ్ ల్యాంప్ కు ఈ 2 స్విచ్లు అనేది వినియోగిస్తారు. బయట బల్బు వెలగాలంటే లోపల స్విచ్ ద్వారా ఆన్ ఆఫ్ చేసుకోవడము, అలాగే బయట నుంచి కూడా ఆన్ ఆఫ్ చేసుకునే విధంగా ఈ 2-వే స్విచ్ కనెక్షన్ అనేది వినియోగిస్తారు. అలాగే బల్బుకే కాకుండా ఫ్యాన్ కూడా ఈ 2-వే కనెక్షన్ అనేది వినియోగిస్తుంటారు. ఎక్కడంటే బెడ్రూమ్ లో ఫ్యాన్ అనేది ఉంటుంది, బెడ్రూమ్ కంట్రోల్ బోర్డ్ లో ఒక స్విచ్ అనేది ఉంటుంది, అలాగే బెడ్రూమ్ లో బెడ్ దగ్గర ఒక స్విచ్ అనేది ఉంటుంది. 2 చోట్ల నుంచి ఫ్యాన్ అనేది కంట్రోల్ చేయడానికి ఈ 2-వే కనెక్షన్ అనేది వినియోగిస్తుంటారు. ఈ 2-వే స్విచ్ కి 3 పోల్స్ అయితే ఉంటాయి. ఈ 3 పోల్స్ అనేవి మనం సెంటర్ గాని సప్లై ఇచ్చినట్లయితే ఇటువైపు ఆన్ చేస్తే ఇటు సప్లై, అటువైపు ఆన్ చేస్తే అటు సప్లై అనేది ఇలా చేంజ్ ఓవర్ అయితే అవుతుంది. ఓల్డ్ మోడల్ స్విచ్లు అయితే ఎటువైపు బటన్ అనేది ప్రెస్ చేస్తే అటువైపు అనేది సప్లై వస్తుంది ఈ సెంటర్ నుంచి చివరకు. అలాగే పైకి కానీ ఆన్ చేసినట్లయితే సెంటర్ నుంచి పైకి అనేది సప్లై అనేది చేంజ్ ఓవర్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ గా ప్రెస్సింగ్ స్విచ్ల్లో కిందికి కానీ ప్రెస్ చేసినట్లయితే పైకి కనెక్ట్ అవుతుంది, పైకి కానీ ప్రెస్ చేసినట్లయితే కిందికి అనేది సప్లై అనేది వస్తుంది. స్విచ్ అనేది ఎలా పనిచేసినప్పటికీ మనం వైరింగ్ చేసే విధానం బట్టి బల్బ్ అనేది ఆపరేట్ అదే విధంగా అవుతుంది. ఈ రోజు ఈ వీడియోలో వీటి కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి, అలాగే ఇటు వైరింగ్ 3 రకాలుగా ఎలా చేయొచ్చో మీకు చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం మీ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ 2-వే స్విచ్ వైరింగ్ అనేది 3 రకాలుగా చేయొచ్చు అని మీకు చెప్పాను కదా, అది మీకు చూపించడానికి ఇక్కడ డెమో అయితే మీకు చూపించబోతున్నాను. దీనికోసమని ఒక హోల్డర్తో ఒక బల్బ్ తీసుకున్నాను, అలాగే సప్లైకి ఒక వైర్ అయితే తీసుకున్నాను, అలాగే 2 2-వే స్విచ్లు ఒక ప్లేట్లో బిగించి అయితే తీసుకున్నాను. వీటి ద్వారా మీకు 2-వే స్విచ్ వైరింగ్ ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఈ 2-వే స్విచ్లు అనేవి ఒక స్విచ్ ఒక బోర్డులో, ఇంకొక స్విచ్ ఇంకొక బోర్డులో అనేది ఉంటాయి. కానీ నేను ఇప్పుడు 2 దగ్గరగా పెట్టి మీకు చూపించబోతున్నాను. ముందుగా స్విచ్ 5 పోల్కి ఒక వైర్ అయితే కనెక్ట్ చేయాలి. అలాగే రెండవ స్విచ్ 5 పోల్కి అయితే కనెక్ట్ చేయాలి. చూడండి, ఒక స్విచ్ 5 పోల్ నుంచి అలాగే రెండవ స్విచ్ 5 పోల్ వరకు ఒక వైర్ అయితే కనెక్ట్ చేయడం జరిగింది. అలాగే రెండవ వైర్ని ఈ స్విచ్ కింద పోల్కి అయితే కనెక్ట్ చేయాలి. చూడండి, ఇక్కడ ఈ స్విచ్ నుండి 5 పోల్ నుండి ఈ స్విచ్ 5 పోల్కి అయితే కనెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ స్విచ్ కింద పోల్ నుంచి అలాగే ఇక్కడ ఈ స్విచ్కి కింద పోల్కి అయితే కనెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వీటికి ఇన్పుట్ సప్లై అయితే ఇవ్వాలి. ఇన్పుట్ సప్లై అనేది ఇక్కడ ఈ సెంటర్ పోల్కి అయితే ఇస్తున్నాను ఈ స్విచ్కి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్పుట్ సప్లై అనేది ఈ స్విచ్కైనా ఇవ్వచ్చు, ఈ స్విచ్కైనా ఇవ్వచ్చు. అక్కడ మనకు హౌస్ వైరింగ్లో అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి బల్బు ఎక్కడ వస్తుందనేది దాన్ని బట్టి మనం ఇన్పుట్ సప్లై అనేది ఇచ్చుకోవాలి. అలాగే ఈ స్విచ్ నుండి అవుట్పుట్ అనేది ఇస్తున్నాను. ఈ హోల్డర్కి 2 వైర్లు ఉన్నాయి కదండి, ఈ 2 వైర్లో ఒకదాన్ని ఈ సెంటర్ పోల్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఈ హోల్డర్ 2వ వైర్ని ఇక్కడ సప్లై వైర్ నుండి కలుపుతున్నాను. ఇది న్యూట్రల్. ఇది ఈ విధంగా అయితే 2-వే స్విచ్ వైరింగ్ అనేది చేయొచ్చు. ఇప్పుడు దీనికి సప్లై ఇచ్చి చెక్ చేస్తాను. ఫ్రెండ్స్, దీనికి సప్లై అయితే ఇప్పుడు ఇచ్చి చెక్ చేద్దాం. సప్లై అయితే ఇచ్చాను. ఇప్పుడు స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను. బల్బ్ అయితే వెలిగింది. అలాగే ఇక్కడ ఈ స్విచ్ దగ్గర ఆఫ్ చేస్తున్నాను. బల్బ్ అయితే ఆగిపోయింది. అలాగే ఇక్కడ నుంచి ఆన్ చేస్తున్నాను, ఇక్కడ ఆఫ్ చేస్తున్నాను. ఇది మొదటి రకం 2-వే స్విచ్ వైరింగ్. ఎక్కువగా ఈ విధంగా వైరింగ్ అయితే చేస్తారు, ఈ విధంగా చేయాలి. ఇప్పుడు 2వ పద్ధతిని అయితే చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ 2వ పద్ధతిలో
సేమ్ మొదటి పద్ధతిలాగే ఇక్కడ స్విచ్ పై పోల్ నుంచి ఇక్కడ స్విచ్ పై పోల్ వరకు, అలాగే ఇక్కడ కింద పోల్ నుండి కింద పోల్కి అయితే సేమ్ మొదటి పద్ధతిలాగే కనెక్ట్ చేయాలి. కాకపోతే ఇటు సెంటర్ పోల్కి కూడా కనెక్ట్ చేయాలి. ఇప్పుడు సెంటర్ పోల్కి కూడా ఈ స్విచ్ నుండి ఆ స్విచ్కి అయితే ఒక వైర్ ద్వారా కనెక్ట్ చేయడం జరిగింది. ఇలా 3 వైర్లని 3 పోల్కి అయితే కనెక్ట్ చేయాలి. ఇప్పుడు దీనికి ఇన్పుట్ సప్లై అనేది ఇద్దాం. దీనికి ఇన్పుట్ సప్లై ఈ పై పోల్కి ఇవ్వాలి. అవుట్పుట్ సప్లై ఇక్కడ కింద పోల్ నుంచి అయితే ఇవ్వాలి. హోల్డర్కి ఈ కింది పోల్ నుండి అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా ఇన్పుట్ సప్లై అలాగే అవుట్పుట్ సప్లై అయితే ఇవ్వాలి. ఇప్పుడు న్యూట్రల్ అనేది ఈ 2 జాయింట్ చేస్తున్నాను. సప్లై వైర్లోంచి ఒక వైర్ని అలాగే హోల్డర్లోంచి మరొక వైర్ని ఇలా జాయింట్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి సప్లై ఇచ్చి చెక్ చేద్దాం. స్విచ్ అయితే ఆన్ చేస్తున్నాను. ఇదిగోండి బల్బ్ అయితే వెలిగింది. అలాగే ఇక్కడ ఆఫ్ చేస్తున్నాను, బల్బ్ ఆగిపోయింది. అలాగే ఇక్కడ మళ్ళీ ఆన్ చేస్తున్నాను, ఇక్కడ మళ్ళీ ఆఫ్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే మనం వైరింగ్ చేయొచ్చు. కానీ ఈ పద్ధతిలో ఈ స్విచ్ యొక్క డైరెక్షన్స్ అనేది మొదటి పద్ధతికి డిఫరెంట్గా అయితే ఉంటాయి, అది మీరు గమనించాలి. ఇప్పుడు 3వ పద్ధతిని మీకు వివరించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ పద్ధతిలో ఇక్కడ పై పోల్ నుంచి ఇక్కడ ఈ స్విచ్ కింద పోల్కి ఇవ్వాలి. అలాగే ఇక్కడ ఈ స్విచ్ కింద పోల్ నుంచి పై పోల్కి అయితే కనెక్షన్ ఇవ్వాలి. ఫ్రెండ్స్, ఒకసారి గమనించండి. ఈ కింది పోల్ నుంచి పై పోల్కి, ఈ కింది పోల్ నుండి ఈ పై పోల్కి అయితే ఇలాగ క్రాస్గా కనెక్ట్ చేయడం అయితే జరిగింది. దీనికి ఇప్పుడు సప్లై అయితే ఇవ్వాలి. ఈ పద్ధతిలో ఫేజ్ న్యూట్రల్ 2 కూడా దీనికి కనెక్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు నేను సప్లై అయితే కనెక్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది సప్లై వైర్ అయితే కనెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఫేజు, ఇక్కడ న్యూట్రల్ అయితే కనెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు దీనికి అవుట్పుట్ సప్లై అయితే ఇవ్వాలి. అవుట్పుట్ హోల్డర్కు ఉన్న 2 వైర్లు, ఈ స్విచ్కి ఒక కనెక్షన్, ఈ స్విచ్కి ఒక కనెక్షన్ అయితే సెంటర్ పోల్స్కి అయితే ఇవ్వాలి. ఫ్రెండ్స్, హోల్డర్ వైర్లు అయితే ఈ స్విచ్కి ఒక వైరు, ఈ స్విచ్కి ఒక వైర్ అయితే సెంటర్ పోల్లో కలపడం జరిగింది. ఇక్కడ సప్లై ఫేజ్ న్యూట్రల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీనికి సప్లై ఇచ్చి చెక్ చేద్దాం ఒకసారి. సప్లై అయితే ఇస్తున్నాను. ఇప్పుడు స్విచ్ అయితే ఆన్ చేద్దాం. లైట్ అయితే వెలిగింది. అలాగే ఇక్కడ ఆఫ్ చేద్దాం, మళ్ళీ ఇక్కడ ఆన్ చేద్దాం. ఈ విధంగా అయితే 3వ రకంగా మనం అయితే వైరింగ్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ పద్ధతిలో అయితే ఇక్కడ న్యూట్రల్ మీద అయితే ఆపరేటింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ పద్ధతి అనేది చేయకపోవడమే బెస్ట్. పాత రోజుల్లో అయితే ఫిలమెంట్ బల్బులు వినియోగించే టైంలో ఈ పద్ధతిని అయితే చేసేవారు. ఇది ఎందుకు చేసేవారంటే ఒక బోర్డు నుండి ఒక బోర్డుకి సింగిల్ వైర్ ద్వారా చేయడానికైతే ఇది ఉపయోగపడేది. అందుకోసమని ఈ పద్ధతిని అయితే వినియోగించేవారు. సింగిల్ వైర్ ద్వారా ఎలా అంటే ఇక్కడ ఫేజ్ న్యూట్రల్ కనెక్ట్ చేసాము అంటే ఇక్కడ ఫేజ్ అనేది ఇక్కడ ఇచ్చాము, ఇక్కడ వరకు వచ్చింది. అలాగే న్యూట్రల్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసాము, ఇక్కడ వరకు వచ్చింది. ఈ బోర్డులో ఈ 5 పోల్కి ఫేజ్ ఇచ్చి అలాగే కింద పోల్కి న్యూట్రల్ అనేది కనెక్ట్ చేసాము. అలాగే ఇంకొక బోర్డులో ఈ మధ్య వైర్లు 2 అనేది వేయకుండా ఇంకొక బోర్డులో ఇక్కడ ఫేజ్ ఇచ్చి ఇక్కడ న్యూట్రల్ అనేది కనెక్ట్ చేస్తే ఇక్కడ నుండి ఒకే వైర్ అనేది అవతల బల్బుకి వెళ్తుంది. అక్కడ ఆ బోర్డు నుంచి ఒక వైర్ అనేది బల్బుకి వెళ్తుంది. ఈ విధంగా యువతల నుంచి అవతల వరకు ఒకే వైర్ అనేది రన్నింగ్ అవడం కోసం ఈ పద్ధతిని అయితే ఉపయోగిస్తున్నారు. సో ఈ పద్ధతిని మీరు వినియోగించుకోవడమే బెస్ట్. ఇప్పుడున్న ఎల్ఈడి బల్బులకి, ఎల్ఈడి ట్యూబులకి ఈ పద్ధతి అనేది కరెక్ట్ కాదు. ఈ విధంగా కూడా చేయొచ్చు అని చూపించడానికి మీకు ఒక డెమో అయితే చేసి చూపించాను. మీరు 2-వే స్విచ్ వైరింగ్ అనేది చేయాలనుకుంటే నేను ఫస్ట్ ఏ పద్ధతి అయితే చెప్పానో ఆ పద్ధతినే మీరు అవలంబించాలి. మిగతా 2 పద్ధతులు అయితే వినియోగించకూడదు. ఈ విధంగా కూడా మీకు ఈ 2-వే స్విచ్ కనెక్షన్ వైరింగ్ అనేది చేయొచ్చు అని చెప్పడానికైతే మీకు డెమో అనేది చేసి చూపించాను. ఫ్రెండ్స్, దయచేసి కనీస నాలెడ్జ్ లేకుండా ఈ ప్రయత్నం అయితే చేయొద్దు. ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఈ 2-వే స్విచ్ వైరింగ్ తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీకు ఈ డెమో అయితే చూపించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం ఈ ఛానల్లో ఈ వీడియో చేస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్లో చాలా వీడియోలు అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియోల కోసం మీరు ఈ వీడియో కింద ఉన్న ఛానల్ ఐకాన్ కానీ ఛానల్ టైటిల్ కానీ ప్రెస్ చేసినట్లయితే
మీకు అక్కడ వీడియో అనే ఆప్షన్ వస్తుంది. ఆ వీడియో ఆప్షన్ కానీ మీరు ప్రెస్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసిన వీడియోలన్నీ కనిపిస్తాయి. ఆ వీడియోలో అయితే మీరు చూడండి, మీకు చాలా ఉపయోగపడతాయి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.